బ్యాక్ టు న్యూస్. ఏపీలో డేటా చోరీ సిట్ ఇన్ఛార్జిగా బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ బాధ్యతలు చేపట్టనున్నారు. తుళ్లూరులో ఇప్పటికే కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు దర్యాప్తులో భాగంగా 2-3 రోజుల్లో తెలంగాణకు వెళ్లే అవకాశం ఉంది. బాధ్యతలు తీసుకున్నాక సిట్ బృందంతో బాలసుబ్రహ్మణ్యం భేటీ కానున్నారు. ఐటీ నిపుణులతోనూ సిట్ సంప్రదింపులు చేయనుంది. ఇప్పటికే తమ వద్ద ఉన్న ఆధారాలను టీడీపీ నేతలు పోలీసులకు అందజేశారు. టీడీపీ ఇచ్చిన ఆధారాలను సైతం సిట్ పరిశీలించనుంది. మరోవైపు డీజీపీ ఠాకూర్ను సిట్ 1 ఇన్ఛార్జ్ బాలసుబ్రహ్మణ్యం కలిశారు. ఆయనతో పాటు సిట్ సభ్యులు వెంట ఉన్నారు. ఫామ్ 7 దుర్వినియోగంపై పూర్తి స్థాయి విచారణ చేస్తామని ఏపీ సిట్ 2 ఇన్ఛార్జ్ సత్యనారాయణ అన్నారు. సిట్ సభ్యులతో సమావేశమై దర్యాప్తు తీరుపై చర్చిస్తామని అన్నారు. ఆయన దుర్వినియోగం జరిగింది ఏపీలోనా ఇతర ప్రాంతాల్లోనా అనే దానిపై కూడా చర్చిస్తామని స్పష్టం చేశారు. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి అధికారులకు ప్రాతినిధ్యం సిట్లో ఉందని సిట్ ఇన్ఛార్జ్ సత్యనారాయణ అన్నారు. ఫామ్ 7కి సంబంధించి సిట్ ఒకటి ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఈరోజు ఈవినింగ్ సిట్కి సంబంధించిన ఛార్జ్ నేను ఈవినింగ్ తీసుకుంటాను. తర్వాత ఈ సిట్లో ఉన్న మెంబర్స్ అందరితోనూ కూడా ఈరోజు సాయంత్రం ఒక మీటింగ్ ఏర్పాటు చేసాం. అందరినీ కలిసి మాట్లాడి అసలు దీంట్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటన్నది అప్పుడు డిసైడ్ చేస్తాం. ఇంకా ఇప్పుడు దీనికి సంబంధించి మోడస్ ఆపరెండి తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అన్నది సాయంత్రం మెంబర్స్ అందరితోనూ డిస్కస్ చేసి అసలు విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మీకు డీటెయిల్స్ చెప్తాం. అన్ని జిల్లాల ప్రాతినిధ్యం ఉంటుందా సార్? 13 జిల్లాలకి రేంజ్ డిఐజీస్ అందరూ కూడా దీంట్లో మెంబర్స్. సో అందుకని వాళ్ళ రీజన్లో ఏమేమి కేసులు రిజిస్టర్ అయినాయి, ఏమేమి జరుగుతుంది ఏంటన్నది సాయంత్రం వాళ్ళ నుంచి అడిగి తెలుసుకొని మిగిలిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తాం. ఇంకా అసలు ఈ జ్యూరిస్డిక్షన్ కానీ లేదంటే దీనికి సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ ఇవన్నీ కూడా సాయంత్రం మాట్లాడిన తర్వాత ఇంకా గవర్నమెంట్ నుంచి జీవో వచ్చాక డీటెయిల్. ఫామ్ 7 దుర్వినియోగంపై నమోదైన కేసుల విచారణ కోసం ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ సత్యనారాయణ ఆధ్వర్యంలో 8 మంది అధికారులతో సిట్ ఏర్పాటైంది. గుంటూరు రేంజ్ ఐజీ ఆర్కే మీనా, విశాఖ, ఏలూరు, కర్నూలు, అనంతపురం రేంజ్ డీఐజీలు పాలరాజు, త్రివిక్రమ్ వర్మ, నాగేంద్ర కుమార్, కాంతిరాణా, గుంతకల్ రైల్వే ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎస్పీ రాజేంద్ర సిట్ సభ్యులుగా ఉంటారు. అన్ని కేసుల విచారణకు సిట్కు అప్పగించింది ఏపీ ప్రభుత్వం.